అంటే బ్లైండ్ ఉంటే, డెఫ్ అండ్ డమ్ ఉంటే, ఆర్థోపీడిక్ అండ్ మెంటల్ డిసెబిలిటీ ఈ 4 ఉంటేనే ఈ సిటీ బస్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఉండేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఒక కొత్త పథకం దివ్యాంగ్ శక్తి కింద మన యాక్ట్ ప్రకారం 21 డిసెబిలిటీస్ ఉన్నాయి. సో 4 నుంచి 21 టైప్ ఆఫ్ డిసెబిలిటీస్ అన్నీ ఇప్పుడు కవర్ అవుతుంది. మీరు దివ్యాంగ్ అంటే ఏ కేటగిరీ దివ్యాంగ్ అయినా సరే మీకు వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏ బస్లో మీరు ఉచితంగా ప్రయాణం చేసుకోవచ్చు అంటే గతంలో ఓన్లీ ఈ సువిధ ఓన్లీ సిటీ బస్సెస్ వరకు పర్మిట్ అయి ఉండేది. కానీ ఇప్పుడు సిటీ బస్తో పాటు పల్లె వెలుగు, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ బస్, సో టోటల్ ఇప్పుడు 5 రకాల బస్సెస్లో ఈ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. దీంతో పాటు ప్రీమియం ఏసీ బస్లో 50% కన్సెషన్, ఎస్కాట్ బెనిఫిట్లో 50% కన్సెషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూస్తే 74% బస్సెస్, మన దగ్గర 100 బస్సులు ఉంటే 74 బస్సెస్లో ఉచిత ప్రయాణం ఉంటుంది. సో దీనివల్ల ఈ ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ దివ్యాంగులు ఒక చోట నుంచి వేరే చోట వెళ్ళాలంటే ఎవరి మీద ఆధారపడి లేదు. దీంతోపాటు ఈ ప్రభుత్వంలో పెన్షన్ కూడా 6,000 వరకు పెంచడం జరిగింది. బెడ్ రిటర్న్ ఉంటే 15,000 కూడా కొన్ని చోట్ల ఇస్తున్నాము. సో ఈ నేపథ్యంలో దివ్యాంగ్ కోసం చాలా మంచి ఆలోచనతో ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. నేను ఆర్టీసీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో, కండక్టర్స్తో, డ్రైవర్స్తో నా రిక్వెస్ట్ అంటే వాళ్ళని కొంచెం బాగా చూసుకోవాలి. ఒకసారి వాళ్ళు ఎక్కడం అప్పుడు కొంత స్లోగా కొంత టైం ఇవ్వాలి. వాళ్ళు సీట్కి కూర్చున్న